ఇంత స్ట్రాంగ్ ఉందా? వాటర్ కలిపాను కదా అయ్యారు, అలాగే ఉంటదిలేండి. ఇంకెప్పుడు కలపకో. అవును రే, ఈ ఆడాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు? ఆడలు కదా అయ్యారు, ఏమని అనుకుంటారు. మందులో పడి మర్చిపోయాను. ఈ సుబ్బేడి రమ్మను. ఈ ఆడల దెబ్బకు భయపడి ఆయన బయటకు రావడం మానేశాడండి. నేను వెళ్ళి పిలిస్తే బాత్రూమ్కి వెళ్ళిపోయి గంటైనా బయటకు రావటం లేదండి. పాపం పసివాడు రమ్మను సుబ్బు. ఆ పసి మనుషులు మా ఆడాళ్ళిద్దరు బాగా బాధ పెట్టేస్తున్నారు. ఆడవాళ్ళు అంతేనండి, మనం చిన్నులోకి నిమ్మకాయ పిండినట్టు వాళ్ళు మనసును పిండేస్తారు అయ్యారు. బాగా చెప్తావరా. మందేస్తావంటే? వద్దయ్య గారు, మీరు తాగండి. తేరా, నా ముందు తాగడానికి సిగ్గుపడుతున్నావా? అదేం కాదయ్య గారు, దేవుడికి ప్రసాదం పెడతాము, ఆయన తింటాడా ఏంటి? ఆయన చూస్తాడు అంతే. అలాగే నేను పుల్ బాటలు తీసుకొస్తాను, మీరు 2 పెగ్గులు తాగుతారు, మిగిలింది నువ్వు గేదె కుడి తాగినట్టు తాగేస్తావు అంతే కదా? అది సరే గాని ఈ సుబ్బుని మా ఆడళ్ళ బారి నుంచి ఎలా కాపాడాలరా? అయ్యగారు ఒక్క నిమిషం, దీన్ని కొట్టండి. ఇప్పుడు దీన్ని కొట్టండి. చూసారా, ఇది రహస్యం. అమ్మాయి గారు అమ్మగారు కలిసి ఉన్నంత వరకు సుబ్బుకు రోజు కల్తీ కళ్ళు తాగినంత ప్రమాదం అండి. అంటే వాళ్ళిద్దరిని విడగొట్టాలా? నా దగ్గర ఒక ఐడియా ఉంది అయ్యగారు. ఇంకా చూడరా, రెచ్చిపోతా. బెల్లం భాస్కర్ ప్రొడక్షన్స్, రాజ్యలక్ష్మి పద్దు నటించిన మనస్పర్ధలు మెగా సీరియల్, నో ప్రోమోస్. అక్క, ఇది స్పెషల్ గా మా కాకిలేరు అల్లిక ఎంత బాగుంటుందో. ఎలాగూ నేర్పుతున్నావు కదా, ఇంకా పొగడతలెందుకు? అమ్మాయి గారికి ఎన్ని అల్లికలు వచ్చావు, స్కూల్ పెట్టేయచ్చండి. అక్క, ఐసక్క, రే నువ్వెందుకు వచ్చావురా? కిందకు పో. కిందే తోచట్లేదక్క. ఐసు, ఈ సాల్తీ ఎవరే? మా పెద్దమ్మ గారు అబ్బాయి అండి. ఏంటో ఇట తయారైపోయాడు. ఏయ్, నీ పేరేంటి? నా పేరు గీతా మాధవ్ అక్క. నేను నీకు అక్కనా? నేను అసలు చిన్నపిల్లని తెలుసా? నాకు అక్క బావ వరుసలు తప్ప నుంచి ఏ వరుసలు తెలియదమ్మా. ఏ నువ్వు కిందకు పో. అబ్బా వెళ్తావులే, మాయదర్శంత మాయదర్శంత అని. చూడక్క, నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వరు, ఏమి చేయనివ్వరు. నన్ను ఎవరైనా ఎత్తుకుపోతారని ఇలా భయం. నిన్ను ఎవరో ఎత్తుకెళ్తారని కాదు, నువ్వే ఎవరైనా ఎత్తుకెళ్తావేమో అని వాళ్ళ భయం. ఇదిగో రాజు అక్కయ్య, నీ దగ్గర ఏమైనా పాత చీరలుంటే ఇవ్వచ్చుగా. నాకు ఈ ప్యాంటు చొక్కలు వేసుకుని ఓ పెద్ద చీరాకొచ్చేస్తుందమ్మా. నువ్వు చీర కడతావా? నేను చీర కట్టానంటే కొమ్ములు తిరిగిన మగోడైనా దంగైపోవాల్సిందే. సూదుల గారు ఎక్కిస్తారక్క. చాలా ఆ తర్వాత ఇలా తీసుకోవాలి. ఓహో, ప్రేమగా అల్లుకుంటున్నారా? ఆ లింకుల దారాన్ని నేను కట్ చేస్తాగా. రాజు 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 ఎదురుకుండానే ఉన్నాను కదండి, ఎక్కడో మైళ్ళ దూరం ఉన్న వాళ్ళని పిలిచినట్టు అలా అరుస్తారు ఎందుకు? గట్టిగా మాట్లాడితే ఇలాగంటావు, అసలు మాట్లాడకుండా కూర్చుంటే జ్వరం వచ్చిందా అంటావు. మరి నన్ను ఏం చేయమంటావు చెప్పు? చేతిలో కవర్లేంటి బా? మీ అక్క కోసం చీరలు తెచ్చానే. నిజంగా? అయినా పెళ్ళాక ఎప్పుడు తీసుకుని రాలే, ఇవాళేంటి విశేషం? మీ ఆడాలంతా ఎప్పుడు ఇంతేనే, మేము అవునంటే మీరు కాదంటారు. అవునా? కాదు. ఆకక్క, బాగా తెచ్చిన చీరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇదేంటి 2 ఒకే రంగు చీరలు తెచ్చారు? అదే బై 1 గెట్ 1 ఆఫర్ లో కొన్నాను. బై 1 గెట్ 1 ఆఫరేనా, లేదంటే పార్టీ ఆఫీస్ లోనూ ఫ్రీగా ఇచ్చారా? నీ మీద ఎంతో ప్రేమతో కొంటే ఇంత మాట అంటావా? ఇచ్చే, తిరిగి షాప్ లో ఇచ్చేస్తాను. వద్దులేండి, కట్టుకుంటా. అయినా 2 సేమ్ చీరలు నేనేం చేసుకోను? ఏమన్నా చేసుకో, కానీ ఈ కాకిలేరు దానికి మాత్రం ఈ మాకు. ఎందుకు ఇవ్వకూడదు బా? నువ్వు చిన్నపిల్లవు కదా, ఇంకా హాఫ్ శారీలే కడుతున్నావు. ఫుల్కి వచ్చాక చూద్దాంలే. చాలండి, ఊరుకోండి. ఇప్పుడు నేర్చుకోకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటుంది? రేపు పెళ్ళాక ఏం చేస్తుంది? అయినా పద్దు నా తోడుగుట్టుతో సమానం. పద్దు, ఈ చీర నువ్వే ఉంచుకో. థ్యాంక్స్ అక్క. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. చాలా బాగా చెప్పారు, కానీ మీరెళ్ళి ముందు ఫ్రెష్ అవ్వండి, వెళ్ళండి. ఓకే, అవుతాం. నాకు ఈ కలర్ అంటే ఎంత ఇష్టమో తెలుసా? పిచ్చి మొహాల్లా. నా అసలు ప్లాన్ ఇదేనే. మిమ్మల్ని బాగా బుక్ చేశాను. భాస్కర్, గ్లోయింగ్ భాస్కర్ ఇక్కడ. బాబుతో ఏం తెప్పించుకోవాలి? నా ప్లాన్ వర్కౌట్ చేయడానికి ఇదే కరెక్ట్ టైము, ప్లేసు. ఆరెంజ్ జ్యూస్. రాజు
రాజ్యం రాజ్యం ఆహా ఇలా ఒంటరిగా దొరికి ఎంత కాలం అయింది. ఆ పిట్టమోహన్ కాకిలేరు నుంచి వచ్చాక మనకు అసలు ఏకాంతమే దొరకలేదు. నాకు ఏకాంత దొరకలేదు. రాజ్యం ఇది వచ్చేస్తుంది. రాజ్యం వచ్చేసినట్టుంది. మళ్ళీ పట్టుకున్నాను. ఏం ఫీల్ ఓకే? రాజ్యం కాదు రాజ్యం నువ్వు అనుకొని ఎగ్జాక్ట్లీ నేను అదే అనుకున్నాను. నేను చూస్తుంది బాహుబలి కదా, మరి షార్ట్ ఫిల్మ్ తగ్గుతుందంటా అని. కానీ సినిమా చూడడంలో మునిగిపోయి లంటి విషయం పట్టించుకోలేదు. చాలా ఊరుకోండి, వెధవ సమర్థించుకోవడాలు మీరును. అయినా తప్పు నీదే. ఆ చీర దానికి ఇవ్వదంటే విన్నావా? తప్పు నా మీద తోసేస్తారా? అయినా పద్దు నీకు బుద్ధి లేదు. ఆయన పట్టుకుంటే అరవాలని తెలీదు. బాగా నోరు మూసేశాడక్క. ఆయన ఎందుకు నోరు మూస్తారు? ఆయన సంగతి నాకు తెలీదా? అబ్బా నిజమక్క, బాగా నోరు మూసేశాడు, అందుకే అరవలేకపోయాను. నేను ఎప్పుడు మూసాను? అయినా పొద్దు అలా అబద్ధాలు ఆడుకో, ఆడపిల్లలు పడతారు. అసలు రాజ్యం ఏం జరిగిందంటే పొద్దు ఇలా ఉంది, ఒకటి ఇలా నడుము మీద వేసా, ఇంకో చాలే ఆపండి. ఇదేమన్నా మనసు మమతా సీరియల్ 10 సార్లు గుర్తు చేసుకోవడానికి. ఏంటి మనసు మమతా సీరియల్? బా అక్క నన్ను తిడుతుంది, నిజం చెప్పు. నన్ను నిజం ఎక్కడ చెప్పనిస్తుంది? అన్ని తనే ఊహించేసుకుని డైలీ సీరియల్ చేసేస్తుంది. అది తప్పించుకోదు బా. నువ్వు నా నోరు మూసావా లేదా? ఏమో నాకు గుర్తులేదు. బా నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను, నాకు గుర్తులేదు. సర్లే పద్దు, నువ్వు ముందు లోపలికి వెళ్ళు. నీ సంగతి తర్వాత చెప్తాను బా. ఎందుకు మధ్యలో వదిలేశాననే? ఈసారి పట్టుకునే ముందు కొంచెం ఆలోచించండి. ఆ చీర దానికి ఇచ్చే ముందు నువ్వు ఒకసారి ఆలోచించుకోవాల్సింది. నిజం చెప్పండి, దాని నోరు మూసారా? అది కాదు రాజ్యం, అసలు ఏం జరిగిందంటే ఒకసారి ఇలారా. ఒక చేతితో ఇలా నడుము పట్టుకున్నాను, ఇంకో చేతితో ఆపండి మీ చేతులు గొడవ. నాకు అర్థమైపోయింది, మీరు దాని నోరు మూయలేదు, అదే అరవలేదు, నేనేమి చూడలేదు. ఇదిగో డైరెక్టర్, ఏం తెంగరదాన్ని జోడికి ఇచ్చావయ్యా. నిజం చెప్తే నమ్మడానికి ఆలోచిస్తుంది, అబద్ధం చెప్తే ఆలోచించకుండా నమ్మేస్తుంది. వీళ్ళిద్దరి మధ్య బాగానే పొలలు పెట్టాం, కానీ మనం ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతాం. సాయంత్రం వరకు రాం. ఈ లోపు వీళ్ళు కలిసిపోతే నో, అలా జరగడానికి వీల్లేదు. వీళ్ళిద్దరి మధ్య ఇంకొకసారి గొడవ పెట్టి హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళిపోదాం. బా ఆ, పూల రంగుల్లో భలే తయారయ్యావు బా. ఆఫీస్ కా? అవును పొద్దు, నువ్వు కూడా భలేగా ఉన్నావు. అరచేతిలో గోరింటాకులా. ఇదేంటి రోజు నాకు బాయ్ చెప్పేవారు, ఇవాళ మరదలతో సరసాలాడుతున్నారు. అలాగే ఆఫీస్కి వెళ్ళొస్తాను. బాయ్. బా ఆ, రోజు మారే సినిమా బాగుందంట, వచ్చేటప్పుడు టికెట్లు తీసుకురా. అలాగే పొద్దు, మన రోజులు కూడా మారాయిలే, తీసుకొస్తాను. ఏంటి పద్దు, మీ బావతో ఏదో సినిమా ప్లాన్ చెప్తున్నావు? రోజులు మారే సినిమా టికెట్స్ తీసుకురమ్మంటున్నాను. ఇవాళ రోజులు మారే సినిమా టికెట్లు తెమ్మంటావు, రేపు మారే సినిమా టికెట్లు కావాలంటావు. అబ్బా నేను జస్ట్ టికెట్స్ తెమ్మన్నాను అంతే. నువ్వు అలాగే అంటావు. ఆయన 2 టికెట్లు తెచ్చి అలాగే రాజ్యం అంటారు. తెచ్చిపోన్నాను కదా, పద్దునే తీసుకెళ్ళండి అంటారు. అప్పుడు మీరిద్దరు చట్టా పట్టాలు వేసుకుని వెళ్తారు. అబ్బా అక్క, అలా ఏం జరుగుతూ. బాబా 4 టికెట్లు తెస్తాడు. బాబా సమర్థుడు. అంతేనే, బావలెప్పుడు సమర్థులే, మొగుళ్లే అసమర్థులు. అమ్మో అమ్మో, ఎన్ని మాటలు నేర్చావే. అయినా మా ఆయనకి నువ్వు టాటా చెప్పడం ఏమిటి? అబ్బా అక్క, ముందు బావే చెప్పాడు, ఆ తర్వాత ఆయన చెట్టుకి గబ్బిలోలాగా తలకిందలు వెళ్ళాడతారా, నువ్వు వెళ్ళాడతావా? అక్క ఏమైంది నీకు? ఏదో అయిందిలే కానీ ఇక నుంచి నువ్వు మీ బావ విషయంలో కలెక్ట్ చేసుకోకు, తెలిసిందా? తెలిసింది. ఏం తెలిసింది? ఈ రోజు అమావాస్యని నీకు పిచ్చి ముద్రిందని. ఎంత మాట్లాడుతున్నాను? అమ్మాయ ఫుల్ మీల్స్ అయిపోయింది. ఇంకా 2 రోజుల దాకా కలవరు. మనం హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఈయనేంటి పక్కగా ఆఫీస్ నుంచి 4 గంటలకు ప్రత్యక్షం అయ్యేవాడు, ఈ రోజు ఆలస్యం అయిందేంటి? ఏంటి రాజావారు ఖాళీ అయిపోయిన ఫుల్ బాటిల్గా డల్లుగా వస్తున్నారు? మా సంగతికేమి గాని మంత్రివర్య, పైన మా పట్ల పురాణంలో పరిస్థితి ఏమి? సందులో పందుల వలె ఇంకా కలహమాడుతుంటిరా, లేక ఇరువురి మధ్య సంధి కుదిరినదా? నేను చేసే ప్లాన్ పద్మవ్యూహంలాంటిది గారు. ఎందుకు చిక్కము తెలియక వల్లో పడ్డ చాపిల్లలుగా కొట్టుకుంటున్నారు. బలా బాహుబలా, ఈ ఆనంద సమయమున
సంధ్యా సమయంలో మేము మధుపానము సేవించవలే. ఏర్పాట్లు చూడుమో. అప్పుడే ఎపిసోడ్ అయిపోలేదు అయ్య గారు, ఇంకా చాలా ఉంది. ఆ, పెద్దమ్మగారు చిన్నమ్మగారిని వచ్చి కొట్టాలి. అమ్మగారు మీ దగ్గరికి వచ్చి సీరియల్ కథలు చెప్పకుండా చిన్నమ్మాయి గారిని పంపించేద్దాం అని అనాలి. మహామంత్రి, మీరెంత క్లారిటీగా చెప్పినాను మీ మాటల్లోని ఆంతర్యం మేం గ్రహించలేకపోతున్నాం. రాజులం కదా. అర్థం కాలేదా? మీకు అర్థమయ్యేట్టు ఎగ్జాంపుల్ గా చెప్తాను, ఉండండి. ఎక్కడికి వెళ్తున్నాడు వీడు? టొట్టొడాయ్. ఏమది మధుపానంలోకి మంచింకి మాకు కీమా తీసుకొస్తీవే? ఇది కీమా కదా అయ్య గారు, అల్వా. ఇవి మళ్ళీ పూలు. ఏందయ్య గారు ఎక్స్ప్రెషన్ మార్చారు? అంటే ఏంట్రా, నువ్వు మీ ఆవిడికి హల్వా మల్లెపూలు తెచ్చావు, నేను మా ఆవిడికి తేలేదనే కదా వెటకారం? అయ్యగారు మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఇవి అమ్మగారికే. రేయ్, మా ఆవిడికి నువ్వు హల్వా మల్లెపూలు తెస్తావా? చంపేస్తా. అయ్యగారు మళ్ళీ మీరు అపార్థం ప్లస్ అపార్థం చేసుకున్నారు. నేను చెప్పేది ఆవేశపడకుండా వినండి. చెప్పు. అదే అయ్యగారు, అర్థమైందా? ఒరే ఆవుదం, నీ బుర్రలోకి ఎన్ని కుళ్ళు తెలివితేటలు అలా వచ్చాయరా? ఏదో మీ అభిమానం చిన్నప్పటి నుంచి అలా వచ్చేసాయి. ఎక్కువ తలస్నానం చేయకురు, బయటికి వెళ్ళిపోతాయి. సియోగనా మన తక్షణ కర్తవ్యం అవలంబించుము. శకునికి ఎక్కువ సీఎస్ఆర్కు తక్కువ. ఆ బొగ్గు పొడుగుతో పడుదోంకు ఏదో అలాగే. నేను చెప్పింది చెయ్యండి అయ్యగారు. చెయ్యొచ్చు గాని తర్వాత తేడా వస్తే మూతిపళ్ళు రాలుతాయని డౌట్ గా ఉందిరా. భయపడకండి అయ్యగారు, సమర్థులు దేనిలో సాధించగలరు. మీరు సమర్థులు. నీ ఎంకరేజ్మెంట్ బాగుందిరా. ఎప్పుడైనా 50, 100 కావాలంటే అడుగు. 500 ఇవ్వండి అయ్యగారు. ఎప్పుడో అన్నాను, ఇప్పుడు కాదు. అది కాదు అయ్యగారు, మా నాన్నకి ట్యూషన్ ఫీజు కట్టాలా? కాదయ్యగారు, హాస్పిటల్ ఫీజు కట్టాలి. అయితే ట్యూషన్ లేకపోతే హాస్పిటల్. సరే ఇదిగో జేబులో ఉన్నాయి, తీసుకా. ఆగా, అవన్నది ఈ చేతిలో జేబులో పెట్టు, అంతే. ఇది ప్లాన్ కి. మరి అల్వాకి బిల్లు తీసుకొచ్చి తీసుకో. ఆ ఫైల్ పట్టరా. అక్క, ఆడవాళ్ళు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? బాగా పండితే ఎర్రటి మొగుడు వస్తాడని. మరి పెళ్ళైన ఆడవాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? ఆ మొగుడే వెర్రిమొరి వేషాలు వేయకూడదని. అమ్మని, వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుందనుకుంటే చక్కగా గోవా గోరింటల్లో కబుర్లు చెప్పుకుంటూ గోరింటాకు పెట్టుకున్నారా? నీ పచ్చని గోరింటాకు ఎర్రగా పండే లోపు మీ ఇద్దరిని ఎనిమిస్ చేసేస్తాగా. ఏంటండి డోర్ దగ్గర పోస్ట్ మ్యాన్ లా నిలబడ్డారు? లోపలికి రండి. ఏంటి బాది, నా కోసం జీలు తెచ్చావా? ఏ తెస్తే మళ్ళీ కొంగు పట్టుకుని బాగా సాగతీస్తూ తినచ్చనా? చెప్పు బా, ఏంటది? అలాంటిదే, కానీ అది కాదు. అయినా నీకెందుకు? ఇదిగో రాజ్యం, ఈ మల్లెపూలు నీకోసమే. తల నిండా పెట్టుకో. టెంటడా. ఓ, తర్వాత పెట్టుకో, ఇక్కడ పెడతా. ఇదిగో, ఇది స్వీటు, దానికి మాత్రం పెట్టకే. ఏ నాకెందుకు ఇవ్వకూడదు? పద్దు, అర్థం చేసుకో. పాపం చిన్నపిల్ల, స్వీట్ తను తినకపోతే వయసు అయిపోయి మనం తింటే ఏం బాగుంటుంది చెప్పండి? రాజ్యం, ఐ టోల్డ్ యూ సో మెనీ టైమ్స్, యూ ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ మై ఏజ్. అదేంటండి ఇంగ్లీష్ లో డైలాగ్ చెప్పారు? నీకు తెలుగులో వయసు గురించి మాట్లాడొద్దని 100 సార్లు చెప్పాను, అయినా వినట్లేదు. అందుకే ఇంగ్లీష్ లో చెప్పాను. మీరే భాషలోనే ఏడవండి. పద్దు, ఆ పూలు లోపల పెట్టి స్వీట్ తీసుకో. థ్యాంక్స్ అక్క. బా ఇటుకు. నో, నేనేమను. ఏంటండి మీరు చిన్నపిల్ల అంతగా అడుగుతుంటే ఇవ్వండి. ఇవ్వు బా, ఇవ్వు. నేనివ్వను. రాజ్యం, ఆకులో ఉంది మామూలు స్వీట్ కాదు, అల్వా. పద్దు, అదొద్దు. అదక్కడ వదిలేసి నీ పని చూసుకో. అదేటక్క, ఇప్పుడేక తీసుకోమన్నా మళ్ళీ వద్దంటావేంటి? అంత నీ ఇష్టమేనా? అవును, నా ఇష్టమే. ఇక్కడ నా ఇష్ట ప్రకారం నడవాలి. ఆ స్వీట్ నా కోసం తెచ్చారు, నువ్వు తీసుకోకు. బా, నీ పెళ్ళ మధ్యతో బంగారు లాగా ఫీల్ అయిపోతుంది. అది దానికి వదిలేసి నాకు మళ్ళీ ఆకులు హల్వా తీసుకురా. ఇది ఆకులో కావాలా, ఇంకొక ఆకులో తేవాలా? మీరేంటి? అయినా నువ్వేంటే అది ఇది అని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతావు? పైగా ఆర్డర్ ఇస్తున్నావేంటి? మా ఆయన ఏమైనా హోటల్లో సర్వమా నువ్వు చెప్పిందల్లా తీసుకుని రావడానికి? ఆ, నా పిల్లం నన్ను పొగుడుతుందా తిడుతుందా? మళ్ళీ హోటల్లో సర్వర్తో పోల్చిందేంటి? అని నేను కాదండి, తిన ఫీలింగ్. ఇదిగో రాజ్యం, ఎందుకు గొడవ? పద్దు, నీకు ఆకులు హల్వా కావాలి అంతే కదా, తీసుకొస్తాను పో. అంటే ఏంటండి, తనకు కూడా ఆకులు హల్వా తీసుకొస్తారా? అంటే తను నేను ఒకటేనా? కాదు, నేను నీకన్నా ఎక్కువ.
అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు పెళ్ళైన తర్వాతే పాకి పెళ్ళాంది, కానీ నేను పుట్టిన దగ్గర నుండి పాకి మారుతుంది. అలా చూసుకుంటే నీకంటే నాకే ఎక్స్పీరియన్స్ ఎక్కువ. చూసారండి అసలు ఎలా మాట్లాడుతుందో? చిన్నపిల్ల ప్రవర్తనేనా తంది? నువ్వే కదా ఇందాక చిన్నపిల్లన్నా. ఇప్పుడు అదంతా అనవసరం బా. నువ్వు నాకు హల్వా ఇస్తున్నావా లేదంటే నా కోసం మళ్ళీ తెస్తున్నావా? అవి రెండు కుదరవు గాని నీకు సాగే జీళ్ళు తీసుకొస్తాలే. నాకు హల్వా తెచ్చినా తనకి జీళ్లు తెచ్చినా ఒక్కటే కదా. ఏం జరుగుతుంది? ఆ. అబ్బా! అబ్బా! కంట్లో నలగబడింది. బా, ఏమిటి బా? ఏయ్, నువ్వు ఎవరైనా చూసుకున్నాంతా? ఏం జరిగిందండి? ఆ కంట్లో ఏదో నలగబడ్డట్టుంది, కొంచెం ఊదు. ప్రతి చిన్నదానికి పద్దులా అరుస్తారెందుకు? ఆగండి, చేయి కడుకుని వస్తాను. కళ్ళు మండుతున్నాయా బా? అవును పద్దు, పంపదీసి నువ్వు గాని చేస్తావా ఏంటి? అక్క, నన్ను అన్ని మాటలు అన్నావు కదా, ఇప్పుడు చూడు. బావ కంటిలో నలక తీసి మార్కులు కొట్టేసి నిన్ను బా చేత తిప్పిస్తా. ఏంటి పద్దు ఆలోచిస్తున్నావు? నేను వస్తాను బా. నీ చేతులకి గోరింటాకు ఉంది కదా. పర్లేదు బా, నువ్వు ఇలా సోఫాలో కూర్చో, నేను నీ కంట్లో కూతాను, నలకది పోద్ది. ఆ. ఆ, ఆ. ఏంటి ఆ వాసన అంత మత్తుగా ఉంది? స్ప్రే కొట్టేవా? స్ప్రే కాదు బా, అత్తరు. మన ఊర్లో పీల్ సాయిపిస్తాడు కదా. బీర్ సాయి బత్తరా భలే ఉందే. ఊదు. ఇంక చాలు పద్దు. ఏం నువ్వు చేస్తున్న పని? బాకంట్లో నలక తీస్తున్నా? అది నలక తీస్తున్నట్లేదు, నులక మంచం మీద దొర్లుతున్నట్టుంది. అయినా నలక తీయడానికి అని పెళ్ళాన్ని నేనున్నాను కదా. అందుకే నువ్వు అడగగానే చేతులు కడుక్కోవడానికి వెళ్ళావు. నేను బాబాదని అర్థం చేసుకుని ఇలా చేశాను. నువ్వు ఎలా చేసినా సరే ఇంకోసారి నా మొగుడుతో నిన్ను చూడడానికి వీల్లేదు. ఇదే రాజ్యం మాట, నా మాటే శాసనం. పో లోపలికి. పాపం పసి హృదయం బాగా బాధపడినట్టుంది. ఏంటి ఫోకస్ అంతా పద్దు మీద పెట్టినట్టున్నారు? అదే అదే లేదే, మీకు కూడా సేమ్ డైలాగ్. పో లోపలికనే కదా పోతాం. సుకుమారి చిన్నది ఒక మాట అన్నది. ఆహా, సూపర్ హిట్ సీరియల్ తీసి విశ్రాంతి తీసుకుంటున్న ప్రొడ్యూసర్లా ఎంత హాయిగా ఉన్నారో. ఏంటిది ఏసీ రూమ్ లో కూడా వేడొచ్చేసింది? కొంపదీసి రాజ్యం వచ్చేసిందే. ఏయ్, రాజ్యం ఏంటి చిలకలు రాలేదా? నాకిప్పుడు మూడ్ లేదు. సర్లే, నా మూడు పాడు చేయి. దా ఇలా వచ్చి కూర్చో. ఇవాళ కుంకుడు గింజల సీరియల్లో రాధ ఏమైంది? ఏంటి ఎప్పుడు లేనిది నా సీరియల్ గురించి అడుగుతున్నారు? అది కాదు, ఆ సీరియల్లో రాధకి 3వ నెల కదా, అందులో వాళ్ళ అక్కకి మొగుడు మీద అనుమానం. ఏమైందో తెలుసుకుందామని కుతూహలం. అంత కుతూహల పడకండి. మామూలు గడపైతే 9 నెలలు, సీరియల్ గడుపు కదా 90 నెలలు ఉంటుంది. అంతవరకు అమ్మాయి కడుపు అలాగే ఉంటుంది, మీరేం కంగారు పడకండి. నేను మీతో ఒక మాట చెప్పాలి. ఏంటది? మరి మరి సాగదైకి రాజ్యం రీక్యాప్ లో చెప్పినట్టు టక్కని చెప్పి. అది కాదండి, పద్దుని వాళ్ళ ఇంటికి పంపేద్దాం. పంపుదోలే, తొందర ఏముంది? అంటే పెళ్లి కాని అమ్మాయిని ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదండి. ఎన్ని సీరియల్స్ లో చూడట్లేదు, మళ్ళీ ఏమైనా జరిగితే బాధపడాలండి. ఏమన్నా జరుగుద్ది అనుకుంటున్నావా? సరే, రేపే పంపేద్దాం. దానికి ఒక చిన్న ట్విస్ట్ ఉంది. నిన్న పద్దు వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తే పూతరేకులు సీరియల్ అయ్యాక పంపిస్తాను అని చెప్పారు. ఇప్పుడు సడన్ గా తన్ని ఇంటికి పంపిస్తే మీ మీద అనుమానం వస్తుందేమో అని. ఆ సీరియల్ ఎంతకాలం వస్తుంది? ఓ 9 నెలలు వస్తుందండి. 9 నెలల? అప్పుడు నిజంగా అందరూ అపార్థం చేసుకుంటారే. నేను వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్తారా, వాళ్ళ అమ్మకి సెట్ చెప్పమని 2 రోజులు పంపించేద్దాం. కానీ అది నిజంగానే వెళ్తుందంటావా? సెల్లుకి లేని దురద సిమ్ముకెందుకని, మన ఇద్దరికి లేనిది తనకెందుకు ఉంటుంది? ఏంటది? బాధండి, బాధ. ఉండండి, చిలకల చుట్టి తెస్తాను. ఇందాకే మూడు లేదన్నావుగా. ఇప్పుడు 3 ఉందండి, తెస్తాను, ఉండండి. చూసారా, ఈ ఆడాళ్ళు ఏదన్నా నచ్చ చెప్తే వినరు, నచ్చింది చెప్తే వింటారు. అది వాళ్ళ వీక్నెస్. మనం మెచ్చేదే వాళ్ళకి నచ్చేలా చేయడం మన టాలెంట్. ఏంటి ఎవరు కనిపించట్లేదు? వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టడానికి ఈ ఎపిసోడ్ లో ఏ ఒక్క అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు. పద్దు పద్దు
పద్దు రాజ్యం ఏంటే 4 సార్లు పిలిచారు పలకవే. మంచినీళ్ళు కావాలా? కావాలి గాని పద్దు ఏది? దాన్ని గదిలోనే ఉండమని చెప్పాను, బయటికి రావద్దని చెప్పాను. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. ఏంటి గదిలోనే ఉండమన్నావా? నేనిప్పుడు ఆ గదిలోకి వెళ్తాను, దాంతో మాట్లాడతాను. నువ్వు కాఫీ పట్టుకొని అక్కడికే వస్తావు. అంతే, ఇల్లు డైలీ సీరియల్ లొకేషన్ అయిపోద్ది. ఎప్పుడు కామెడీ క్యారెక్టర్లే కాదు, అప్పుడప్పుడు విలన్ క్యారెక్టర్లు వేస్తే ఆ కిక్కే వేరప్ప. ఇప్పుడు ఈ భాస్కర్ వైల్డ్ విశ్వరూపం ఏంటో వాళ్ళిద్దరూ చూస్తారు. పద్దు పద్దు ఏం చేస్తున్నావే? స్నానం చేస్తున్నాను బావా. అయినా నువ్వేంటి నా గదిలోకి వచ్చేసా? అక్క చూస్తే గొడవ చేస్తుంది. ఏడిచింది, అది వంటింట్లో కుందేలు. కుందేలు కాదు బా, బొద్దింకా. సరే, దాని గొడవ మనకెందుకు గాని, నువ్వేంటి ఇలా సగం బట్టలతో నా ముందుకు వచ్చేసావు? బాత్రూమ్ లో కాలు చేరాను బా, నడుం నొప్పిగా ఉంది, కాస్త బాం రాయవు. నడు మీరు చేసిందేంటి? పద్దు ఇదంతా నిజం అనుకుంటుందా? అమ్మో డ్రామా అని చెప్పాలి. పద్దు వద్దు, ఇది పద్దు కాదు. ఎవరు నువ్వు? అంటే ఆడపిల్లోడివే? పోనీ మగపిల్లవా? నువ్వే చెప్పు బాయా, నేనెవరు? నేనేమన్నా డాక్టర్ నేట్రా కన్ఫర్మ్ చేయడానికి. ఇదెప్పుడు తీసావురా? అది నా టాలెంట్ బాయా. వదలరా దాకా మర్యాదగా అడిగా, నా కోరిక తీరుస్తావా? నేను తీర్చును. తీర్చవా? ఈడు మనిషా మృగమా, ఒళ్ళంతా రెక్కేశాడు. పద్మతో కలిసి బాత్రూమ్ లో ఉన్నారనుకున్నానండి, ఏమైంది ఇలా అయిపోయారు? పద్మ కాదే, ఇక్కడ పద్మరావు గారు ఉన్నాడు. బాయా కావాలి. ఏంద్ర కావాలని ఎంత చంపెట్టా నేను. బెల్ట్ తో ఈ పంతా బాధేశాడు. అయినా ఎవడేడు? చిచి ఎవతా ఇది? ఎవరి పిలవాలండి? మీ ప్లాన్లన్నీ మాకు తెలుసు బావా, అందుకే మా ప్లాన్లు మేము వేసాం. నేనే వేశాను. ఆయుధం గారికి కోటింగ్ ఇస్తే మొత్తం చెప్పేశాడు. అయినా సీతా గీతాలంటే మమ్మల్ని విడిదీయాలనుకున్నారా? అది మీ వల్ల అస్సలు కాదు. ఆ విషయం బావకి పాటికి అర్థమై ఉంటుంది లేక. పద మన షాపింగ్ కి వెళ్ళి బై 1 గెట్ 1 ఆఫర్ లో ఒకే రంగు సారీ కొనుక్కుందాం. ఈ ఆడాళ్ళు నిజం తెలిసేవరకే ఆట బొమ్మలు, నిజం తెలిసాక మగాడిని ఆడిచ్చే సత్యభామలు. బాయా నేనే రానా? బాబోయ్.